ఈరోజు మన కర్రీ వచ్చేసి టమాటో ఎగ్. చూడండి, నేనైతే టమాటాస్ కోసుకున్నాను, ఆనియన్స్ కోసుకున్నాను. ఇప్పుడైతే రెడీ చేద్దాం. కడాయి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేస్తున్నాను 1.5 స్పూన్. ఆయిల్ అయితే వేడి అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని కదా అవైతే వేసుకోవాలి. ఇదైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. ఆనియన్స్ మంచిగా వేగాలంటే ఇందులోకి ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా. మన ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చినాయి చూడండి. ఇందులోకి అయితే జింజర్ పేస్ట్ వేసుకుంటున్నాను చూడండి. మనం జింజర్ పేస్ట్ వేసినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చిటికెడు పసుపు, ఉల్లిగడ్డ అయితే మంచిగా మగ్గింది. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకోవాలి. ఇప్పుడైతే టమాటాలు మంచిగా మగ్గాలి. కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకోవాలి. ఉడికించాను టమాటాలని చూడండి. ఇప్పుడైతే ఇందులోకి మనం కారం వేసుకున్నాము. నేనైతే 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చు కారం. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకున్నాము. చూడండి, నేనైతే ఇంత వేసుకుంటున్నా ఉప్పు. మళ్ళీ ఎక్కువ అయిపోయితేమో అని. ఇంకొంతసేపు మగ్గనివ్వాలి. టమాటాలు అనేవి మెత్తగా అయిపోవాలి. ఇప్పుడైతే గుడ్లు కొట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 4 గుడ్లు వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మనం కలపలేదంటే కౌసు వాసన వచ్చింది చూడండి. ఇప్పుడైతే మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిసేపు ఉంచనివ్వాలి. ఇప్పుడైతే ఎగ్స్ని మనం 4 ఎలా సపరేట్ వేసుకున్నామో అలానే తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా మమ్మీ అయితే తీస్తున్నారు, నాకు తీయడానికి రాదని. ఇప్పుడు ఇంకా కొద్దిసేపు ఉడకనివ్వాలి, కౌసు స్మెల్ వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. 10 మినిట్స్ ఉడకనివ్వాలి, లేదంటే కౌసు వాసన వస్తుంది. చూడండి, యమ్మీ యమ్మీ కర్రీ రెడీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వంటతో రేపు కలుద్దాం. బాయ్.